కోహెడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి శ్రీహరి ప్రసంగం కొనసాగుతుండగానే మత్స్యకారులు ఆకస్మికంగా నిరసన దిగారు. చేప పిల్లల సరఫరాకు సంబంధించిన బకాయి డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తున్నారు. చాలా కాలంగా చెల్లింపులు నిలిచిపోయాయని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో కొద్దిసేపు సభా ప్రాంగణంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి మంత్రి శ్రీహరి ప్రసంగంకి ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగేందుకు చర్యలు చేపట్టారు. ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి శ్రీహరి ప్రసంగం కొనసాగుతుండగానే మత్స్యకారులు ఆకస్మికంగా నిరసనకు దిగారు. చేప పిల్లల సరఫరాకు సంబంధించిన బకాయి డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. చాలా కాలంగా చెల్లింపులు నిలిచిపోయాయని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో కొద్దిసేపు సభా ప్రాంగణంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి మంత్రి శ్రీహరి ప్రసంగంకి ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగేందుకు చర్యలు చేపట్టారు. సోదరులారా, వాళ్ళకు సహకరించండి.